హాయ్ హలో నమస్తే నేను మీ బాలశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో రుబ్బిన పప్పు దోశల పిండి అయిపోయినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రవ్వ దోశ చేసుకోండి. చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. దీనికి కొంచెం బొంబాయి రవ్వ, అలాగే మైదా పిండి, గోధుమ పిండి ఇవన్నీ వేసుకొని, బొంబాయి రవ్వ అయితే ఎక్కువ పడుతుంది. ఇలా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం ఆల్ ఇన్ వన్ తను వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాతకి స్టవ్ తీసుకుని దాని మీద ఇలా దోశల పెన్ కనుకుండా అట్లు వేసుకునే రేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. అప్పుడే మనకి రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని కలిపి పెట్టుకున్న రవ్వ దోశ మొత్తాన్ని ఇలా అయితే ఆ దోశ వేసినట్టు వేస్తే దోశ అనేది సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఆ దోశే కాకుండా ఈ రవ్వ దోశను కూడా ట్రై చేసి చూడండి. ఇవన్నీ కలుపుకొని మీకు రాకపోతే కనుక ఇన్స్టెంట్ దోశ మిక్స్ ప్యాకెట్ అయితే అమ్ముతారు. దోశ రుబ్బు కాదు, దోశ మిక్స్ ప్యాకెట్ అయితే అమ్ముతారు. సో అది తీసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో మీకు కూడా ఈ రవ్వ దోశ నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.